నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెందుర్తి మండలం చిన్నముసిరివాడ శాస్త్రోక్తంగా కొనసాగుతున్న కార్తీక మాస ఉత్సవాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటాద్రిపై ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. టీడీపీ పార్టీలో కొనసాగుతూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తా అని హెచ్చరించిన స్పీకర్ అయ్యన్న తనేడు. నర్సీపట్నంలో క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో శ్రేణులకు దిశ నిర్దేశించిన విజయ్. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం సబ్బవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ సమక్షంలో కొలువుదీరిన కమిటీ సభ్యులు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ప్రముఖ వ్యాపారవేత్త గులుగురి వెంకటరెడ్డి సమకూర్చిన బ్యాటరీ కార్లను ప్రారంభించిన సత్యానందరావు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిరివాడ శ్రీ వెంకటాద్రిపై పవిత్ర కార్తీక మాసోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ దిశలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారికి పంచామృతాలతో అఖండ అభిషేకం, విశేష అలంకరణ గావించారు. అలాగే ఉత్సవాల్లో భాగంగా వందలాది మంది భక్తులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మహంతి రామానుజాచార్యులు మాట్లాడారు. ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం, మహాప్రసాద్ వితరణ పెద్ద ఎత్తున జరిగింది. నేను 17వ తారీఖున అయింది. అయితే 1995 మాఘమాసంలోని ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే వల్ల అంటే 15 దినోత్సవం ఏంటండి స్వామిని ప్రేమించారు. ఆ రకంగా మొత్తం తప్పింది. అది మంగళవారం అమావాసం అయినా సరే చాలా మంది అలా చేసేప్పుడు రావాలని తెలిసి అద్భుతమైన క్షేత్రం అయింది. అట్లాగే ఆ రోజు నుంచి కూడా కార్తీక మాసంలో వచ్చే జోగులు ఏకాదశి పట్టాలు చేస్తున్నారు సత్యనారాయణ వ్రతాలు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏ సంవత్సరం మానలేదు. ఆ భగవంతుడు దైవ చాలా మంది వస్తున్నాం, కార్యక్రమం పాల్గొంటున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది పెట్టడం చేయలేదు. అందువల్ల మనం షూట్ చేయడం జరిగిందనమాట. ఈరోజు దేవస్థానంలో చక్కగా ఉత్సవాలందరూ మంచి సాంప్రదాయించి సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశి మహత్యాన్ని కార్యక్రమంలో పాల్గొని ధరిస్తారని చెప్పి అయితే ఉత్సవాలంతా కూడా దేవస్థానం చక్కటి ప్రచారం అవ్వచ్చు, లేదా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, అన్ని సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వాళ్ళు సహకారం ఇస్తున్నారు. దాంతో పాటే రేపు వస్తున్న అమావాస్య నాడు విశేషంగా అఖండ దీపావళి కార్యక్రమం ఉంటుంది. 20వ తారీఖు అమావాస్య సాయంత్రం 6 గంటలకి అఖండ దీపావళి కార్యక్రమం ఉంటుంది. అవకాశం పిల్లలతో వచ్చి కార్యక్రమం పాల్గొని తరలించండి. జై శ్రీమన్నారాయణ. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నర్సీపట్నం స్టార్ హోమ్స్ లో మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీడీపీ పార్టీలో కొనసాగుతూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తామని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రతిష్టమైన పునాదుల్ని, అలాంటి వారిని అధికారులు గౌరవించకపోతే బదిలీలు తప్పవని సూచించారు. టీడీపీ పార్టీలో గతంలో నాకు పదవులు రాకపోయినా నేను ఎప్పుడు అసంతృప్తి చెందలేదని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సీపట్నం ఈ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఒకటి, ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా 1 కోటి పైచీలకు సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా కార్యకర్తను కానీ నాయకులను కానీ చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు లోకేష్ గారి ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి, సభ్యత్వంతో పాటు వాళ్ళకి ఒక అండుండాలని ఇన్సూరెన్స్ని కూడా కల్పించి కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచే విధంగానే ఆయన ఆలోచన ముందుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా అయ్యన్ పాత్రుడు గారి సారథ్యంలో, ఇక్కడ విజయ్ సారథ్యంలో, రాజేష్ గారి సారథ్యంలో ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా ఒక రాక్షస పాలనతోటి, విధ్వంసకరమైన పాలనతోటి అభివృద్ధిని పక్కన పెట్టేసి
చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, కూటమి ప్రభుత్వంతో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా పరుగులు పెట్టిస్తూ మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ భావితరాల భవిష్యత్తుకి బంగారు బాట వేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరూ కూడా పార్టీ గురించి కష్టపడాలని మనస్ఫూర్తిగా. ముఖ్యంగా మనకి గ్రామ స్థాయిలోని గ్రామ పార్టీ కమిటీలు చాలా ముఖ్యం, మండల పార్టీ కమిటీలు, అలాగే టౌన్ మున్సిపాలిటీ పార్టీ కమిటీలు, అలాగే క్యూబ్ అంటారు మా పార్టీ స్ట్రక్చర్లోని, దాంట్లో క్లస్టర్, యూనిట్, బూత్, ఇవన్నీ కమిటీలకు కూడా ప్రమాణ స్వీకారం చేసుకుని ఒక పండగ వాతావరణంతో మేము జరుపుకోవడం జరిగింది. దానికి మనకు జ్యోతిల్ నవీన్ గారిని ఇక్కడికి ఆహ్వానించి ఆయన ముఖ్య అతిథిగా మేము ఆహ్వానించడం జరిగింది. దాంట్లో పాల్గొని ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకోమని నేను చాలామందికి చెప్పడం జరిగింది. ఎందుకంటే కష్ట సమయాల్లో నిలబడి పోరాడిన వ్యక్తి ఆయన. ఈరోజు అందుకే పిలవడం జరిగింది, ఆయన సందేశాన్ని ఇవ్వడం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేసి కార్యకర్తలందరూ కూడా సంబరంలో జరుపుకున్నాం. అయితే దీని తర్వాత ఏంటంటే ఒక ఎజెండాను పెట్టుకొని పార్టీ స్థాయి, గ్రామ స్థాయి కూడా మీటింగ్లు పెట్టుకొని, మండల స్థాయి మీటింగ్లు పెట్టుకొని, అలాగే కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రతి నెల కూడా ఒక రోజు పెట్టుకొని వాళ్ళతోటి మాట్లాడుకొని ముందుకు ఎలాగెళ్ళాలి, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇచ్చిన వాటిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తూ, పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తూ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడించే విధంగా. ఎందుకంటే ఈరోజు నారా లోకేష్ గారు మీరు చూస్తే వైజాగ్లో సమ్మిట్లోని కూడా లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురావడం, గూగుల్ డేటా సెంటర్ తీసుకురావడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు అందుకనే అందరూ కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు తాతిల్ బాబు గారు కానీ, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ కాశీనాయుడు గారు కానీ, జ్యోతిల్ నెహ్రూ గారు వాళ్ళ అబ్బాయి జ్యోతిల్ నవీన్ గారు, కాకినాడ పార్లమెంట్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ రావడం, అందరూ కూడా సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సబ్బవరం మండలంలో ఇరువాడ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఏపీ ఆయిల్సీస్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోరాడ రాజబాబు, నూతనంగా నియమితులై పరవాడ, పెందుర్తి, సబ్బవరం దేశం పార్టీ అధ్యక్షులు కన్నూరి వెంకటరమణ, కె కనకరాజు, గండి ముత్యాల నాయుడు, వివిధ వార్డుల అధ్యక్షులు ఎంఏ సూర్యనారాయణ, కరణం జగదీష్, గంతకోరు శివకుమార్, గంగ వరహాలు, చీర అప్పలరాజు, ఐదేవ్, ఎర్నిబాబు, పెంటకోట రాజేంద్ర ప్రసాద్, సేనాపతి శంకరరావుతో పాటుగా మండల దేశం పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, నియోజకవర్గ పరిశీలకులు కోరాడ రాజుబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు గండి దేముడు, పైల జగన్నాథరావు, బొండ సత్యరావు, పల్లా తాతారావు, ఆవుగడ్డ అప్పలనాయుడు, రాపర్తి కన్నా, కోరాడ శ్రీనివాసరావు, రామచంద్రరావు, చిరికి అవతారం, చింతకాయల ముత్యాలు, అడారి నాగరాజు, అంగటి నానాజీ, పి ఎల్లాజీ నాయుడు తదితరులు ఉన్నారు. మన యాక్టివిటీకి ఒక స్థాయిలో కావాలని ఉద్దేశించి ప్రారంభమైంది. జిల్లా కమిటీ కూడా కొన్ని పేర్లు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే తర్వాత మళ్ళీ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులు జిల్లా కమిటీ చేసుకోవచ్చు. రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ కూడా ఇవన్నీ కూడా వేరే అమరావతిలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ ప్రకారంగా ఎవరికి పదవులు వచ్చే వాళ్ళు మనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం రికమెండ్ చేసినప్పటికీ వాళ్ళు మనం యాంటీ చేయలేదు, మనం ఏం పని చేస్తాం, ఏం పని చేయలేదు, ఇక్కడ అన్నీ కూడా పరిశీలించి ఒక న్యాస్ కోర్టు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు ఈ పదవులు గవర్నమెంట్ పదవులు కానీ పార్టీ పదవులు కానీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంకా చాలా సంతోషం, చాలా గొప్పమైన అందరూ కూడా వార్డు అధ్యక్షులు, మంత్రులు అయ్యారు. మీరందరూ కూడా రేపు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో మీరందరూ కూడా ఆయా వార్డుల్లో, ఆయా మండలాల్లో ఈ భూమిలో జనంతో మొదలైపోయి ఈ గవర్నమెంట్ పథకాలు ఎవరు వస్తున్నాయి, ఎవరు కాలేదు, ఇవన్నీ కూడా పరిశీలించి అన్ని వాసులు తీసుకుని తర్వాత దీని కూడా కొన్ని దృష్టి రావడము, మన విద్యార్థులుగా వేరే విద్యార్థులుగా మనకు డిజిటల్ కాన్సెప్ట్ ఎవరైతే తీసారో కక్షలో వాళ్ళకి ఎన్నికలు ఉండాలి. వ్యాపార సంస్థలో ఉద్యోగాలు జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి ఆదేశాలు మరియు నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మహామంత్రి శాఖ నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి మేరకు మరి రాష్ట్ర ముఖ్యమైన అన్ని నియోజకవర్గాల్లో కమిటీలన్నీ కూడా కమిటీని నామకరణం చేసి చేసే కార్యక్రమంలో అందులో భాగంగా కార్యక్రమం సంపాదనలో
ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవులు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు ఈరోజు ఇన్ఛార్జ్ గణపతి గారికి, మరి వేదికమైనటువంటి పక్షమైనటువంటి అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులకు, సీనియర్ నాయకులకు, మాజీ అధ్యక్షులకు, విశేషమైనటువంటి వివిధ భాగాలు తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నా. మరి ఈరోజు పార్టీ సంస్థాగతంగా ప్రతిష్ట చేసి భారతదేశంలోని అత్యంత ప్రతిష్టమైనటువంటి రాష్ట్ర పార్టీ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ. మంది పార్టీ రేపు స్థానిక ఎలక్షన్కి సమర్థం కావాలి. అందరూ కూడా బాధ్యతగా సేకరించి రానున్న రోజుల్లో ఏవైతే ఎలక్షన్ జరుగుతాయో కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త విక్టరీ బజార్స్ అధినేత గొలుగురి వెంకటరెడ్డి సమకూర్చిన సుమారు 20 లక్షల విలువైన బ్యాటరీ కార్లను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. దివ్యాంగులకు, వృద్ధులకు ఉపయోగపడే బ్యాటరీ కార్లను అందించిన విక్టరీ బజార్స్ అధినేత గొలుగురి వెంకటరెడ్డిని ఆయన అభినందించారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి దర్శన అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ప్రధాని మోదీ సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ రుడా ఓఎన్జీసీ నిధుల ద్వారా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. 12 కోట్లతో శ్రీనివాసం పేరుతో గదులు డార్మిటరీల నిర్మాణం జరుగుతుందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కోనసీమ తిరుమల ఈ ఆలయానికి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో స్వామివారికి దర్శించడానికి వచ్చే భక్తులను వారికి సౌకర్యవంతంగా ఉండాలని, వారి యొక్క వాహనాలు సమకూర్చడం ద్వారా వారి ఇబ్బందులు కొంత తీర్చాలని రావులపాలెం విక్టరీ బజార్స్ సంస్థ వారు మన ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో విక్టరీ బజార్స్ ద్వారా వినియోగదారులైన ప్రజలకు చక్కటి ఒక సేవలు అందిస్తున్నటువంటి విక్టరీ బజార్ సంస్థ తరఫున వారి మేనేజ్మెంట్ వారు, వారి బృందం వారు 2 బ్యాటరీ వాహనాలు 20 లక్షల రూపాయలతోటి 14 మంది సిట్టింగ్ తో కూడినటువంటి 2 వాహనాలు నేడు స్వామివారికి అందివ్వడానికి వారు ముందుకు రావడం, ఆ వాహనాలు ఇక్కడ నా సమక్షంలో స్వామివారికి అందివ్వడం చాలా ఆనందంగా ఉంది. దాతలందరూ కూడా చాలా స్వామివారికి తండోపతండోలుగా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్న భక్తులకి ఇబ్బందులు తీర్చడం కోసం, ఇక్కడ ఉన్న అవసరాలు నెరవేర్చడం కోసం ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం చాలా అభినందనీయం. వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇదే కాకుండా 6 మాసాలుగానే ఒక బస్సు కూడా ఇక్కడ వారు ఏర్పాటు చేసి తిప్పుతూ ఉన్నారు. బస్సు వల్ల అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఇబ్బంది ఉంది కనుక బ్యాటరీ వాహనాలు అయితే వెసులుబాటుగా ఉంటుందని 2 బ్యాటరీ వాహనాలు ఈనాడు సమకూర్చడం జరిగింది. ఈ యొక్క పనితీరును బట్టి అవసరమైతే మరిన్ని వాహనాలు కూడా సమకూరుస్తామని వారు ముందుకు రావడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ స్వామివారి ఆశీస్సులో వారికి వెళ్ళాలని ఉండాలని, ఇంకా సంస్థ అభివృద్ధి చెందాలని, ఈ యొక్క దేవాలయ అభివృద్ధికి దాతలు ఈ విధంగా ముందుకు వస్తున్నట్టుకు విక్టరీ బజార్స్ బృందం ముందుకు వచ్చినందుకు వారి సహాయ సహకారాలు ఇంకా మున్ముందు కూడా వారి సంస్థ అభివృద్ధి చెందారో స్వామివారి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ ఆలయ అభివృద్ధి కోసం, భక్తులకు ఉన్న సౌకర్యాలు కల్పించడం కోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఉంది. అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరి సహాయ సహకారాలతోటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు అందివ్వడానికి రాబోయే కాలంలో 1-2 సంవత్సరాల్లో ఇక్కడ భక్తుల యొక్క, ఎందుకంటే ఒక రూమ్ కూడా లేదు ఇక్కడ ఉండడానికి, కనీసం ఎవరైనా ఎవరైనా ఉండడానికి కూడా ఒక రూమ్ కూడా లేనటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే టాయిలెట్స్ ఇబ్బందులు ఉంటే టాయిలెట్స్ తీర్చాం, పార్కింగ్ సమస్యలు కొన్ని తీరుస్తూ ఉన్నాం. ఇంకా పార్కింగ్ సమస్యలు తీర్చాలి, రూములు కావాలి, డార్మిటరీస్ కావాలి, మ్యారేజ్ హాల్స్ కావాలి, ఇంకా కంపార్ట్మెంట్లు కావాలి, టాయిలెట్స్ ఎక్కడికెక్కడ మనం ఇంకా ఏర్పాటు చేయాలి. ఇటువంటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతూ ఉంది. పుష్కరాల్లో కూడా అవసరం, పుష్కర్ ఘాట్లు కూడా గోదావరి గట్టున టూరిజం రివర్ ఫ్రంట్ కింద ఘాట్లు కూడా ఏర్పాటు చేయడం కానీ, అన్ని రకాల అభివృద్ధి చేయడం కోసం కానీ ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం, వెంకటేశ్వర స్వామి వారు వైభవం చూడతరమా అన్నట్టుగా రేపు తిరుమల తర్వాత మరో తిరుమల తరహాలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం అందరం కృషి చేస్తూ ఉన్నాం. స్వామివారి ఆశీస్సులతో అవన్నీ కూడా నెరవేర్చుకుంటామని తెలియజేసుకుంటూ విక్టరీ బజార్స్ వారిని వాహనాలు అందించడం వారిని అభినందిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.
విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్నముసిరివాడ ఉడా కాలనీ గాంధీనగర్ ప్రాంతంలో వేంచేస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం నందు ప్రత్యేక కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని స్వామివారి మూల విరాట్ విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉత్సవాల్ని పురస్కరించుకుని గురుస్వామి రమణ సారథ్యాన మాలధరణ గావించిన భక్తులందరూ మహాగణపతి హోమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పిఎస్సిఎస్ అధ్యక్షుడు జనసేన నాయకుడు ఐతు సింహాచలం, కార్పొరేటర్ ముమ్మన దేవుడు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడారు. ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు పి రామ్ కుమార్, గురుస్వామి, అవగడ్డ రమణ, స్థానిక నాయకులు నక్క రాము, జి చిట్టిబాబు, వాయుకుంఠం, కోన వెంకట్రావు, గుండు జోగులు, వాసు తదితరులు ఉన్నారు. ఈ గాంధీనగర్ ఏరియాలో అయ్యప్ప స్వామి టెంపుల్ని నిర్మించి దినదినంగా అభివృద్ధి చేసి ఇక్కడున్న ప్రజలకి అందుబాటులో ఉంటూ ఇక్కడున్న ప్రజల్లో ఆధ్యాత్మిక భావాల్ని పెంపొందిస్తూ ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తూ ఈరోజు అన్న సంతర్పణ చేసే దిశగా డెవలప్ చేశారంటే ముందుగా ఈ రామస్వామిని అభినందిస్తున్నాను. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడున్న ప్రజలందరికీ, మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన రామస్వామికి, స్వామిలందరికీ నా ధన్యవాదాలు. పివిరెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మాలలు ధరించి దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు శనివారం రావులపాలెం వేణుగోపాలస్వామి ఆలయంలో భక్తి పారవశ్యంలో విడుముడులు కట్టుకున్నారు. స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కుటుంబ సభ్యులు గురుస్వాములు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించగా భక్తులు అయ్యప్ప స్వామి అనుగ్రహంతో యాత్ర సాఫల్యంగా సాగాలని కోరుకున్నారు. నలుపు వస్త్రధారణతో మాలలతో ఇరుముడి కట్టుతో శబరిమల అయ్యప్ప కొండ దిశగా బయలుదేరిన అయ్యప్ప మాలదారులను స్థానికులు ఘనంగా వీడ్కోలు పలికారు. శబరిమల పర్వతాన్ని అధిరోహించి స్వామి దర్శనం చేసుకోవాలనే సంకల్పంతో యాత్రను ప్రారంభించినట్లు గురుస్వామి పివిరెడ్డి తెలిపారు. భక్తుల ఉత్సాహం, భక్తి శ్రద్ధల ప్రాంతంలో విశేషంగా కనిపించాయి. అది ఆడండి. యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి జీవితాల్ని నాశనం చేసుకోదని, గంజాయి రాకాసి వల్ల ఎన్నో కుటుంబాలు వీధి పాలవుతున్నాయని నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల నిషేధంపై శనివారం అభ్యుదయం సైకిల్ యాత్రను నర్సీపట్నం అబిడ్స్గూడల నుండి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల్ల విజయ్, అనకాపల్లి ఏఎస్పీ ఎం దేవప్రసాద్, డీఎస్పీ శ్రీనివాసరావు, సిఐలు గోవిందరావు, రేవతమ్మ ప్రారంభించారు. గంజాయి నిర్మూలనపై విద్యార్థులతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యార్థుల నుండి ప్రతిజ్ఞ చేయించారు. చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సే నో టు డ్రగ్స్ అని చెప్పి ఈ క్యాంపెయిన్ తీసుకొని అనిత గారు మొదలుపెట్టిన తర్వాత మా నర్సీపట్నం కూడా రావడం అనేది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం, చేతులు జోడించి. ఈరోజు మీరందరూ డ్రగ్స్కి నో చెప్పడంతో పాటు మనకి వైట్ పౌడర్ డ్రగ్స్ ఉంటుంది, దాంట్లో మళ్ళీ మన దగ్గర ఎక్కువ ఏంటంటే గాంజాయి ఎక్కువ అలవాటు పడిపోయి ఎంతోమంది పిల్లలు చిన్న వయసు వాళ్ళు ఆ గాంజాయి కొట్టిన తర్వాత వాళ్ళకి మత్తులోని ఎదుటిన్నది తల్ల చెల్ల వాళ్ళ కుటుంబమా లేకపోతే రేపు ఎవరికి హాని చేస్తున్నానని కూడా ఆ మత్తులోని వాళ్ళు తెలుసుకోకుండా బిహేవ్ చేస్తున్నారు. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే మాకు కాలనీ ఉంది, కాలనీ దగ్గర ఒక కుర్రోడు అలాగే గాంజాయి కొట్టి అక్కడ ఉన్న చిన్న పిల్ల మీద వెళ్ళి అటెంప్ట్ చేయబోయాడు. అది చూసిన తర్వాత నాకు ఎంత అసహ్యం వేసిందంటే అలాంటి క్రూరుల్ని ఏం చేయాలా అనిపించింది. కానీ ఆ మూమెంట్లోని
వాక్ మెంటాలిటీ అవ్వచ్చు, లేకపోతే అగ్రెసివ్నెస్ వల్ల అవ్వచ్చు, ఏంటి ఇలాంటి వ్యక్తులు. నేను గత సంవత్సరాల కిందట మా అన్నయ్య నేను పోగొట్టుకున్నాను. అది ఎందుకంటే మత్తుకు బానిస అయిపోయి ఎన్నిసార్లు చెప్పినా కూడా మా అన్నయ్య వినలేదు. వద్దన్నా నువ్వు దాని నుంచి దూరంగా ఉండన్నా కూడా మా మాట వినలేదు, మా అమ్మ మాట వినలేదండి. మా అన్నయ్యకి 2 ఆడపిల్లలు. గత సంవత్సరం తర్వాత చనిపోయాడైనా. ఇప్పుడు మా అన్నయ్య లేని లోటు నాకు తెలుస్తుందండి. ఆ ఆడపిల్లలకి ఆ తండ్రి లేని లోటు తెలుస్తుంది. నా తల్లి రోజు ఆ ఫోటో చూసి ఏడుస్తుందండి. మా అన్నయ్య లేని లోటు నేను కూడా తీర్చలేదు. ఇక్కడ అలాగే ఎంతోమంది మత్తుకు బానిస అయిపోయిన ఉండే ఉంటారు. దయచేసి నాకు జరిగినటువంటి ఈ బాధ ఎవరికి జరగకూడదు. ఈ పోలీసు వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఈ అవకాశం నాకు దక్కింది చెప్పడానికి. నేను చాలా మందికి చెప్పి చూశాను, అందరూ మానేయండి దయచేసి, ఎవరో డ్రగ్స్కి బానిస అవ్వద్దు, నా కుటుంబంలాగా మీకు కూడా ఒకటి జరగకూడదని చాలా మందికి చెప్పాను. కానీ ఈ అవకాశం నాకు. నమస్కారం అండి. మా అబ్బాయి డిగ్రీ లాస్ట్ ఇయర్లో మరి ఎలా డ్రగ్స్కి అవ్వాల్సి ఉంటుంది. ఎంతో మరి మేము కూడా చాలా స్థితిలో ఉన్నానండి. ఎందుకంటే మాకులాగా ఎవరు కూడా అలా ఉండకూడదని మరి ఈ సభ కోరుతూ పోలీసు వారు కూడా అలాగే మా నియోజకవర్గ సెంటర్లో కుటుంబం కొట్టుకొని అధికారులు సాక్షి ఇచ్చారు. అలాగే మా వార్డు కౌన్సిలర్లు మురళయ్య గారు విమానులు కూడా మరి ఎంతో శ్లాఘించి. అయితే ఇక్కడ నేను ఉద్యోగం కోరుకునేది ఏంటంటే ఇక్కడ మనకి హాస్పిటల్ వారు కూడా చాలా సహకరించారు. అలాగే గవర్నమెంట్ వారు ఇలాగ పోలీసులు ఇలా డిఎస్పీ గారు సిఏ గారు వీళ్ళందరూ కూడా మీ అబ్బాయి బాగుపడతారని చెప్పి హాస్పిటల్ కూడా వైద్యం తగ్గించి మరి ఎంతగానో బాగున్నాడండి. మరి నేను కోరుకున్నది ఏంటంటే ఇప్పుడున్న ఈ పిల్లలు చదువుకోవాలా, చదువులో జాగ్రత్తలు చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా చదువుకోక తప్పదు. అంతే కాబట్టి పెద్దలందరినీ కోరుకునేది ఏంటంటే అచ్యుతపురం మునగపాక మండలంలో గల తిమ్మరాజుపేటలో అనకపల్లి రోడ్డు పక్కన ఆనుకొని ఉన్న డ్యావెన్స్ ప్రైవేట్ స్కూల్లో స్విమ్మింగ్ పూల్లో పడి 1వ తరగతి చదువుతున్న బాలుడు మృతి. వివరాలకు వెళ్తే ఎలమంచిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి మోక్షిత్ 1వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజులాగే స్కూల్కు వచ్చిన పిల్లాడు బస్సు వచ్చిన ఇంటికి తిరిగి రాకపోవడంతో వెంటనే తల్లిదండ్రులు ఎలమంచిలి నుండి స్కూల్కు చేరుకొని స్కూల్ యజమాని నిలదీయగా మీ బాబు బస్సు ఎక్కేశాడని, బస్సు ఎక్కడని అబద్ధపు మాటలు చెప్పారని అది గమనించిన తల్లిదండ్రులు స్కూల్ లోపలికి వెళ్లి చూడగా పిల్లవాడు క్యారేజ్ బ్యాగ్ 2 ఉండగా గ్రౌండ్లో ఉన్న అన్ని చోట్ల చూడగా స్కూల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో బాబు శవమై తేలి ఉండడం చూసిన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మాది తిమ్మరాజుపేట గ్రామమే. మా ముగ్గురు పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారండి. మా ముగ్గురు పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారండి. నాకు చాలా బాధగా ఉందండి. అంటే ఒక బాబు 2:30-3 గంటలు జరిగితే ఆ సంఘటన 4-6-7 గంటల దాకా తల్లిదండ్రులకి వాళ్ళు నేరుగా వచ్చేవారు కూడా చెప్పలేదంటే యాజమాన్యం నిర్లక్ష్యం, ఇందులో యాజమాన్యం నిర్లక్ష్యం ఎంత ఉందో ఇదవుతుందండి. ఒక మనిషి ప్రాణాలు ఎంతో వాళ్ళు మధ్యతరగతి కుటుంబం అయినప్పటికీ ఉన్నత చదువులు చదివించాలండి. అధిక ఫీజులు అయినప్పటికీ. మాది ఎలమంచిలి సార్. నేను ఎలమంచిలో పూర్ ఫ్యామిలీ కదా, నేను కూలి పని చేసుకునేవాను సార్. నేను ఇక్కడ బాబుని చదివించాను సార్. నేను అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదువుతున్నాను సార్. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తారు సార్. 6 గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్. బస్ డ్రైవర్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. బాబు బస్సు ఎక్కలేదు, ఏ టలగ అనేది కూడా మనకి చెప్పలేదు సార్. ఆ స్కూల్ యజమాన్యం ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి రెస్పెక్ట్. కాకినాడ జిల్లా ఆనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద 50 లక్షల రూపాయలతో నిర్మించబోయే పెదపూడి మండల తహసీల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడారు. ఈరోజు ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి, తద్వారా పౌర సేవలు మెరుగుపరచాలనే ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతోందని, గ్రామంలో మౌలిక వసతులు కల్పించడం కోసం ఒక పెద్ద పీట వేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే శిథిలావస్థకు చేరుకున్నాయో వాటి స్థానాల్లో నూతన భవనాలు నిర్మించడం జరుగుతుందని, దాదాపుగా 40 సంవత్సరాల క్రితం నిర్మించిన కార్యాలయం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఈ స్థానం నూతన భవన శంకుస్థాపన కార్యక్రమం చేశామని, ప్రభుత్వం ఆలోచన ఒకటే, ప్రజలకు సుపరిపాలన అందించాలి, ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించాలని దిశగా ముందుకు నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడిలో
మండల రెవెన్యూ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి, తద్వారా పౌర సేవలు మెరుగుపరచాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే శిథిలావస్థకు చేరినాయో వాటి స్థానాలలో నూతన భవనాలు నిర్మాణం చేయాలనే ఒక ఆలోచన వచ్చింది. దాని ప్రకారంగానే మరి దాదాపుగా 40 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న భవనం శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో దాని స్థానే నూతన భవనం నిర్మాణం చేయడం కోసం ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేశాం. ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే, సుపరిపాలన అందించాలి. ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి సుపరిపాలన అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మెరుగైన పౌర సేవలు అందించాలనే దిశగా ముందుకు వెళతా ఉన్నాం. ఆ దిశలోనే ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉందనేది మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అల్లూరి సీతారామరాజు జిల్లా రాజభూమింగి జడ్డంగి గ్రామంలో మాడేరు వాగు సమీపంలో స్వయంభుగా వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం కార్తీక మాస ఉత్పన్న ఏకాదశి తెల్లవారుజాము నుండి రుద్రాభిషేకం పూజలు నిర్వహించారు. పురోహితులు ఆంజనేయ శర్మ, సాంబశివరావులు, శివస్వాములు భక్తులతో వినాయకుడి పూజ, మహాన్యాసం, నవరస ఫలాలు, పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం, కుంకుమ పూజ, సహస్ర బిల్వార్చన పూజలు చేయించారు. అనంతరం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యాయవాదులకు ప్రత్యేక భద్రతా చట్టం, ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అమలు చేయాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశంలో అలా అధ్యక్షులు ఎం రాజారాం, ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాస్ సంయుక్తంగా కోరారు. ఈ సందర్భంగా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మేడ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సమావేశంలో న్యాయవాదులు విఎన్ఎస్ఎల్ సుధాకర్, ఎంవి మాధురిమ, జె సత్యనారాయణ, టి రాధమ్మ, దూడల త్రినాథ్, పొన్నారాజు, సాదిక్ హుసేన్, పి రేవతి, బి నాగమణి, ఎన్ సతీష్ కుమార్, సి రాఘవ, కె యమున, గోపాలకృష్ణ, ఎం ఆది, బి గోపిరెడ్డి, భానుప్రకాష్, బి సతీష్, రేవంత్, తీర్థంకర, బాజీ, మాకిరెడ్డి, మనోజ్, ఆల శ్రీహరి, కె రామకృష్ణారెడ్డి, ఏ విజయకృష్ణ, బి నవీన్ కృష్ణ సాయి, భానుప్రసాద్, కె అజిత్ సింధు, కందికట్టు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా న్యాయవాదులకి అనేక సమస్యలు ఈరోజు వెంటాడుతున్నాయి. న్యాయవాదులకి భరోసా ముందుకు సాగుతుంది. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం ఆలా ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక కరస్పాండెన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు వరకు ఏ విధమైనటువంటి స్పందన లేకపోయింది. ముందు ముందు న్యాయవాదుల పూర్తి సహాయ సహకారాలతో చాలా న్యాయవాదులకు 100% సెక్యూర్డ్ యాక్ట్ తీసుకొచ్చే వరకు అవిశ్రాంతంగా కృషి చేస్తుంది. అలాగే అడ్వకేట్స్కి, అడ్వకేట్ ఫ్యామిలీస్కి, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేసే విధంగా ఒక కార్యాచరణని మేము ప్రభుత్వానికి తెలియజేశాం. మరి రిప్రజెంటేషన్ కూడా పంపించడం జరిగింది. దాని మీద కూడా న్యాయవాదులకు అలా వినిపిస్తాం. అలాగే వచ్చే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఆదర్శవంతమైనటువంటి వాళ్ళని, అలాగే న్యాయవాదుల భద్రత కోసం, సంక్షేమం కోసం పాటుపడేటటువంటి డెడికేటెడ్ అడ్వకేట్స్ని బార్ కౌన్సిల్కి పంపించాలనే ఉద్దేశంతో యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయవాదులందరినీ కూడా ఒక కూటమిగా ఏర్పరిచి వాళ్ళని ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సమాయత్తం చేస్తున్నాం. అదేవిధంగా మా ఆలా అధ్యక్షులు ఎంవి రాజారాం గారు ఇప్పటికే న్యాయవాదులు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓకే మాధురి తిరువూరు డివిజన్లోని తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు విషయమై రైతులతో మాట్లాడారు. అందరూ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ధాన్యం అమ్మకాలు జరగాలని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయించున్నట్లు తెలిపారు. రైతులు తమకు గల పలు అనుమానాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్దకు వ్యవసాయ మరియు పిఏసిఎస్ ఉద్యోగులు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తదుపరి వరి ధాన్యం దిగుబడిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బైపాస్ రోడ్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పెట్రోల్ బంక్, అలాగే శ్రీ వెంకటేశ్వర న్యూ పిక్చర్ ప్యాలెస్ సినిమా హాల్ను తనిఖీ చేశారు. వేరే కదా ఇందులో
అనకాపల్లి జిల్లా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 82వ వార్డులో స్థానిక నరసింగారావుపేట శ్రీ శారదా బాలగణపతి సేవా సంఘ ఆధ్వర్యంలో నెలకొల్పిన శ్రీ బాల గైరమ్మ వారిని 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సునీత జానకి రామరాజు చేతుల మీదుగా అన్న సమారాధన ప్రారంభించారు. 82వ వార్డు కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు. పిఠాపురం రామ థియేటర్ సెంటర్ వద్ద శ్రీ పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నూతన ఆలయంలో పైడితల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఆలయ పండితులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ బుజ్జి దంపతులు ప్రతిష్ఠ మహోత్సవ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని సత్యమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి బుజ్జి చేతుల మీదుగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డెం జనార్దన్, బొజ్జ దొరబాబు, తుమ్మల బాబు, బాలిపల్లి రాంబాబు, మొగిలి ఫణికుమార్, ఆగంటి ప్రభాకర్, కొట్టెటి రాజేష్, జవ్వాది నాయుడు, పాలూరి రాంబాబు, కర్రి దుర్గా ప్రసాద్, మఠం లోవరాజు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం 4వ వార్డులో పిఠాపురంలో ఈ రోజున సిట్టిబల్జీ సంఘం తరపున 4వ వార్డులో కౌన్సిలర్ అయినటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి మన బుజ్జి సహకారంతో వీళ్ళందరూ కలిపి పైడితల్లి అమ్మవారి గుడి నిర్మించుకోవడం, చాలా అద్భుతంగా ఆ అమ్మవారిని ఇక్కడ నెలకొల్పడం అనేది పిఠాపురం ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి అందుబాటులోకి ఉండేలాగా ఈ గుడిని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ రోజున ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి మేము కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకి, మన బుజ్జి గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. తనకు అన్యాయం జరిగిందని, తండ్రిని కోల్పోయి తన బిడ్డలు అనాథలయ్యారని, కుటుంబం మొత్తం రోడ్డున పడిందని, ఇప్పిస్తామన్న నష్టపరిహారం ఇప్పించకపోగా రేపు మాపు అంటూ నానుస్తూ మానసికంగా ఆర్థికంగా తమను వేధిస్తున్నారని బాధితురాలు తిరందాసు రోజా ఈరోజు స్థానిక కంచికచర్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా పత్రికా ప్రకటన విడుదల చేశారు. తనకు జరుగుతున్న అన్యాయం సమాజానికి తెలియాలని ఉద్దేశంతో పత్రికా ప్రకటన విడుదల చేశామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె జిల్లావాణి టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణతో మాట్లాడారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామం చెందిన తన భర్త ఆయన తీరందాసు రామకృష్ణ గని ఆత్కూరు గ్రామంలో చలపాటి అన్వేష్ నిర్వహిస్తున్నటువంటి వాటర్ ప్లాంట్ నందు రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడని, పనిలో భాగంగా గడిచిన సంవత్సరం అనగా 2024 సెప్టెంబర్ 16వ తారీఖున మొగలూరు గ్రామంలో వడ్లకొండ శ్రీనివాసరావు ఇంటి నందు వాటర్ పోస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడ మృతి చెందారని తెలిపారు. ఈ సంఘటన గమనించిన స్థానిక నాయకులు, మండల అధికార పార్టీ నాయకులు తమకు జరిగిన నష్టాన్ని గుర్తించి సంబంధిత వ్యక్తుల నుండి మరియు ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సర కాలం గడిచింది కానీ తన బిడ్డలకు తనకు న్యాయం జరగలేదని బాధితురాలు ఆవేదన చెందారు. ఇచ్చిన ఫిర్యాదు మీద తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి తన కుటుంబానికి న్యాయం చేయాలని, ఇప్పిస్తామన్న నష్టపరిహారం ఇప్పించాలని, లేని పక్షంలో బిడ్డలతో సహా చనిపోవడమే తనకు మిగిలిందని బాధితురాలు పత్రికా ప్రకటన ద్వారా మీడియా ద్వారా ఈ సమాజానికి తెలియజేస్తున్నారు. జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామం నుంచి ఒక అమ్మాయి తన బాధని మన జిల్లా వాణితో చెప్పుకోవాలని రావడం జరిగింది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ మీడియా ముందు రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం మున్నలూరు గ్రామం. నా భర్త కరెంట్ షాక్ తో చనిపోయాడు. మీకు ఎప్పుడు వివాహం అయిందమ్మా? 2012. ఓకే. అని పిల్లలమ్మా మీకు? 2 పిల్లలు. ఓకే. ఏ వయసు పిల్లలు వాళ్ళు? అబ్బాయికి 11, అమ్మాయికి 6. ఓకే. ఏం చదువుతున్నారు వాళ్ళు? అబ్బాయి 7th క్లాస్, అమ్మాయి 1st క్లాస్. ఓకే. ఇప్పుడు ఏం జరిగింది? మీ భర్త గారికి ఏం జరిగింది చెప్పండి. మా భర్త గారికి ఏం జరిగింది, వాటర్ గనాతకూరు గ్రామానికి చెందిన చాలపాటి అన్వేష్ వాళ్ళ దాంట్లో
చాలపాటి అన్వేష్ వాళ్ళ దాంట్లో పనిచేస్తూ ఉండేవాడు. పనిచేస్తూ ఉండగా చనిపోయే 2024 16వ తారీఖు సెప్టెంబర్ నెల 9వ నెల ఆ రోజు అప్పుడు చనిపోవడానికి 7 నెలల క్రితం వాళ్ళ ప్లాంట్ లో పనిచేస్తా ఉండేవాడు. వాళ్ళ ప్లాంట్ లో పనిచేస్తా ఉండగా కరెంట్ షాక్ కొట్టి మోగలూరులో నింపడానికి వచ్చేవాడు. మోగలూరులో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. ప్లాంట్ లో ఓకే. వాటర్ ప్లాంట్ లో. అది ప్రైవేట్ ప్లాంట్ మిల్లర్ ప్రైవేట్ ప్లాంట్. ఓకే. దాంట్లో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. ఇంకా 2 నిమిషాలు చనిపోతాడని కూడా 6:22కి నా భర్త నాతో మాట్లాడాడు. సాయంత్రం పూట 6:24కి మా ఊరు పెద్ద మనుషులకు ఫోన్ వచ్చింది, ఫలానా వాళ్ళు చనిపోయారని. ఇప్పుడే కదా మా ఆయన నాతో మాట్లాడింది అనుకొని నేను ఎమ్మన్నే బయటకు వచ్చి మా మావయ్య వాళ్ళకి ఇలా జరిగిందని చెప్పి ఆటో వేసుకొని వెళ్ళేసరికి బయటికి తీసుకొచ్చి పడుకోబెట్టారు రోడ్డు మీద మా ఆయన్ని. ఇదేంటి ఇప్పుడేగా నాతో మాట్లాడిందంటే కరెంట్ షాక్ కొట్టి చనిపోయి ఉన్నాడమ్మా మీ ఆయన అని చెప్పేసి అక్కడ వాళ్ళు అందరూ అన్నారు. జరిగిన తర్వాత నాకు ఇట్లా చనిపోయిన తర్వాత దినానికి కానీ అంటే మట్టి ఖర్చులకు కానీ దినానికి కానీ పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలోని బత్తిరి ఇంటర్స్టేట్ చెక్పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుండి ఒరిస్సాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు. ఈ టీంలో డీఎస్పీతో పాటుగా పాల్కొండ సీఐ బత్తిలి ఎస్ఐ అప్పారావులు ఉన్నారు. సోదరులకు అందరికీ నమస్కారం. మనకి నిన్న 14వ తారీఖు 9 గంటల సమయంలో స్టేట్ చెక్ పోస్ట్ దగ్గర మనకి రెగ్యులర్గా వెహికల్ చెకింగ్ చేస్తున్న సందర్భంలో KL 11 BC 0098 అయిన వైట్ కలర్ వెహికల్ ఆపే క్రమంలో ఆపకుండా అక్కడ చెక్ పోస్ట్ దగ్గర 2 వీలర్ని డాష్ ఇచ్చి ముందుకి పారిపోయే సమాచారం వచ్చింది. అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర బుద్ధి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా గంజాయి కానీ ఇతర మార్పు ద్రవ్యాలు కానీ ఉండొచ్చన్న అనుమానంతో మనం ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు వాళ్ళు అక్కడ పెట్టుకొని ఉన్నారు. దాని మీద ఎస్ఐ గారు బత్తిల ఎస్ఐ గారు అప్పారావు ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. ఈవినింగ్ నిన్న అది వెహికల్ చెకింగ్ చేస్తుండగా వీళ్ళు ఎవరైతే ఈ వెహికల్ కారు ఉద్దేశం వెళ్ళిపోయారో పోలీసులు అడవుడు తగ్గుంటుందని చెప్పి గుజరాత్ వైపు నుంచి ఆ లాన్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళడానికి వస్తుండగా వెహికల్ చెకింగ్ మళ్ళీ జరగడం జరిగింది. అప్పుడు ఆ వెహికల్ చెకింగ్ సందర్భంగా చూస్తే ఆ బండి నెంబరు మనకి KL 11 BC 0098 అనే నెంబరు దొండ యాక్సిడెంట్ కారుగా మనం ఐడెంటిఫై చేసి దాంట్లో వెళ్ళి చెక్ చేయగా మొత్తం 53 ప్యాకెట్లు గంజాయిగా అనుమానం ఉన్నటువంటి ప్యాకెట్స్ని అక్కడ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాంట్లో ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఇతను కేరళ రాష్ట్రానికి అలిపూర్ జిల్లాకు సంబంధించిన అతను, అలాగే నదీం సునీల్ అని ఇతను కూడా కేరళ రాష్ట్రం కాశ్మీర్ ముస్లిం, ఆయన కూడా కన్వర్టెడ్ ముస్లిం. ప్రతాప్ సింగ్ ఎలియాస్ ఫైసర్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మేజర్ గ్రామ పంచాయతీ నందిగల గ్రంథాలయంలో గ్రంథాలయ నిర్వాహకురాలు వి అమరేశ్వరి ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా గ్రంథాలయ నిర్వాహకురాలు వి అమరేశ్వర్తో మా జిల్లా వాణి టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ మట్టిపల్లి బాలకృష్ణ గ్రంథాలయ వారోత్సవ వివరాలు అడగ్గా ఆమె సమాధానమిస్తే ఈ నెల నవంబర్ 14 నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయని, ఈ వారం రోజులు కంచికచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రతి పాఠశాల విద్యార్థిని సబ్ జూనియర్గా, జూనియర్గా, సీనియర్లుగా విభజించి వారిని కొన్ని పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జరగడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రంథాలయ వారోత్సవాలు అంటే 58వ గ్రంథాలయ వారోత్సవాలు ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రంథాలయ నిర్వాహకురాలు శ్రీమతి వి అమరేశ్వరి గారి ఆధ్వర్యంలో ఈ నెల అనగా రేపటి నుంచి నవంబర్ 14 నుంచి
గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతున్నాయి. అసలు గ్రంథాలయ వారోత్సవాల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయి, ఎవరు వస్తారు, ఎవరు నిర్వహిస్తారు, ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి అనే విషయాన్ని మరి నిర్వాహకురాలైనటువంటి వి అమరేశ్వర గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మేడం, మీరు కంచికిచర్ల గ్రంథాలయానికి మీరు నిర్వాహకురాలు. మీ ఆధీనంలో, మీ స్వాధీనంలో, మీ ఆధ్వర్యంలో, మీ అధ్యక్షతన రేపు అనగా నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లోనే మీనింగ్లోనే ఉంది, వారోత్సవాలు అంటేనే వారం రోజులని. ఖచ్చితంగా మీరు వారం రోజులు చూస్తున్నారు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఈ వారోత్సవాల్లో ఎవరు పాల్గొంటారు, ఎవరు నిర్వహిస్తారు? మీరే నిర్వహిస్తారు. వన్ననోలు చేయడం సాధ్యపడదు కాబట్టి మీతో ఒక డిపార్ట్మెంట్ నుంచో లేదంటే మీ అసిస్టెంట్లో ఎవరో ఒకరు తీసుకోక తప్పదు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇది పాల్గొనే వాళ్ళు ఎవరెవరు, ఇది ఒక్కదానికి సంబంధం చెప్పండి నాకు. ఎవరెవరు పాల్గొంటారు ఈ వారోత్సవాలు, ఈ వారం రోజుల వారోత్సవాల్లో మీరు ఎవరెవరిని ఇన్వైట్ చేస్తున్నారు, ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారు? స్థానిక ప్రజలు, స్టూడెంట్స్, మాకు సంబంధించిన వాళ్ళకి సార్లు. ఇప్పుడు వేరే ముగ్గురిని తీసుకున్నాం మేము. వాళ్ళ ముగ్గురు కూడా ఒకళ్ళు క్రాఫ్ట్, ఒకళ్ళు డ్రాయింగ్, ఒకళ్ళు తెలుగు టీచరు ఇస్మాయిల్ సార్, కనకారావు సారు దాన్ని ఏమంటారండి క్రాఫ్ట్ టీచర్, కనకారావు గారు క్రాఫ్ట్ టీచరు, సర్వేశ్వరరావు గారు డ్రాయింగ్ టీచరు, ఇంకొక టీచర్ ఏమో తెలుగు టీచర్. వారి ముగ్గురిని మీరు తీసుకున్నారు. అంటే దీనికి మీకు విభజన చేయడానికి ప్రోగ్రామ్స్ అన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి మండలం చిన్నముసిరివాడ శాస్త్రోక్తంగా కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వెంకటాద్రిపై ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. టీడీపీ పార్టీలో కొనసాగుతూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే పాతాళంలోకి తొక్కేస్తా అని హెచ్చరించిన స్పీకర్ అయ్యన్న తనయుడు. నర్సీపట్నంలో క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకార మహోత్సవంలో శ్రేణులకు దిశ నిర్దేశించిన విజయ్. అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ పెందుర్తి నియోజకవర్గ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం. సబ్బవరం మండలంలో మాజీ ఎమ్మెల్యే విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ సమక్షంలో కొలువుదీరిన కమిటీ సభ్యులు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నామన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ప్రముఖ వ్యాపారవేత్త గులుగురి వెంకటరెడ్డి సమకూర్చిన బ్యాటరీ కార్లను ప్రారంభించిన సత్యానందరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.